శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం ఏక్నాథ్ మహారాజు వారి యొక్క దివ్య లీలల వైభవంలో రెండవ రోజు పారాయణ మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల బాబా వారికి, మాతా నిరంజనానంద సరస్వతికి కూడా ఇద్దరికీ కూడా నమస్కరిస్తూ సాష్టాంగ వందనం చేసుకుంటూ ఇవాళ మనం లీలలలోకి వెళదాం. అయితే ఇవాళ ఏమిటి అంటే ఏకనాథ మహారాజు వారి యొక్క బాల్యం, ఏకనాథ మహారాజు వారి యొక్క జిజ్ఞాస, ఏకనాథ మహారాజు వారి తాలూకా అన్వేషణ, ఆధ్యాత్మిక అన్వేషణ, ఈ విషయాలన్నీ కూడా మనం స్మరణం చేసుకుందాం. అయితే మహాత్ములు జన్మించింది మొదలు కొంతమంది కష్టాల పరంపరను ఎదుర్కొంటూ ఇతరులకి సేవలు చేస్తూనూ, లేక కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ, దీనుల పట్ల దయగలిగి వర్తిస్తూ, తమకు సుఖం కావాలని కోరుకోకుండా జీవితం సాగిస్తూ ఉంటారు. వారు జన్మించిందే సంఘంలో చీడపీడలు వదిలించడానికి కదా. రైతు పొలంలో పంట వేసి కలుపు మొక్కలు ఏరివేసిన విధంగా మహాత్ములు కూడా వ్యక్తులలో దుష్ట గుణాలని అవగుణాలని తొలగించడానికి భగవంతుడు సహాయంతో పాటుపడతాడు. అలాగే మనకి గోపాల్ బాబా అంటే గులాబ్ బాబా గారు తాలూకా జీవిత లీలను తెలుసుకుంటే మహనీయుడు ఎన్ని కష్టాలు పడ్డాడో, తినడానికి కూడా తిండి లేకుండా అష్ట కష్టాలు పడ్డాడు. అలాగే ఈరోజు మనం ఏకనాథ మహారాజు వారి విషయంలో కూడా అలాగే తెలుసుకుంటున్నాం. కాబట్టి వ్యక్తుల్లో దుర్గుణాలు తొలగిపోయినప్పటికీ వారిలో సద్గుణాలు అలాగా స్థిరంగా నిలబడతాయి. కానీ ఎక్కడో ఏమూలో మళ్ళీ చిగురిస్తూ ఉంటుంది. అది చిగురించకుండా ఉండాలి అంటే సద్గురు తాలూకా పాదాలని నాలుక మీద నామం నన్నయాడుతూ ఉంటే చాలు. కాబట్టి దుర్గుణాలు, దుష్టభావాలు స్థిరంగా ఉంటే వ్యక్తి వాడు దుర్మార్గుడు, ధూర్తుడు, దుష్టుడు అంటాం. సద్గుణాలు కానీ ఉన్నట్లయితే వాడు మంచివాడు రా అంటాం మనం. ఈ దుష్టత్వం, శిష్టత్వం గుణాల వల్ల మనిషికి మంచివాడా చెడ్డవాడా ఈ రెండు గుణాల వల్లే మనకు వస్తుంది. కాబట్టి గుణాల మార్పిడి, భావాల మార్పిడి వలన అందరూ కూడా సజ్జనులయ్యే అవకాశం ఉన్నది. పుట్టుకతో ఏ మానవుడు మంచివాడు కాదు, ఏ మానవుడు దుర్మార్గుడు కాదు. వ్యక్తి దూషణ పనికిరాదని మహాత్ముల ప్రబోధం. వారు అవతరించి చేయదలిచినటువంటి కార్యం పూర్తి కాగానే సునాయాసంగా శరీరాన్ని విడిచిపెట్టేస్తుంటారు. అందరిది మానవ జన్మే, నరదేహమే, కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుంది. వారి వారి ప్రవర్తన, గుణాలు, ప్రకాశం, దివ్య భావ వ్యక్తీకరణ వలన వారి నామము, రూపము, పవిత్రతని సంతరించుకుని అందరికీ ఆదర్శంగా ఈ భూమిపై ప్రసిద్ధి చెంది ఉంటారు అంతమంది కూడా. కాబట్టి వారి జీవిత చరిత్రలు మనందరికీ పవిత్రీకరించి మనల్ని పునీతం చేస్తూ ఉంటాయి. మనలో ఉండే దుష్టభావాలు అవి కొన్నాళ్ళకి ఉంటాయి. మానవుల్లో మనలో ఉండే అరిషడ్వర్గాలు అంత వేగం పోవు. కానీ ఈ పారాయణ, గురుచరిత్ర పారాయణ, మహనీయుల పారాయణ, శ్రీపాద శ్రీవల్లభుల వారి చరిత్ర పారాయణ, ఇవన్నీ చేయడం వలన అవి ఎక్కడో లోపల అడిగి మడిగి ఉంటాయి. వీళ్ళ తాలూకా జీవిత ఘట్టాలు మనల్ని కష్ట సముద్రం నుంచి దాటిస్తూ ఉంటాయి. దాటించేసరికి మనలో చిగురిస్తూ ఉంటాయి అరిషడ్వర్గాలు కూడా. ఈ సమస్యలకి పరిష్కారం చూపిస్తాయి. అందువలన మహాత్ముల తాలూకా దివ్య చరిత్రల్ని చదవడం వలన మనకి ఎప్పటికప్పుడు మనం దుష్ట ఆలోచనల నుంచి, తర్వాత మనం వెళ్ళవలసినటువంటి దుర్మార్గపు ఆలోచనల నుంచి, దుర్మార్గపు మార్గం నుంచి మనం తప్పించుకుని బయట ఉంటాం. ఏకనాథ్ మహారాజు వారు అతి చిన్న వయసులోనే తల్లి, తండ్రి ఇద్దరు దివంగతులైతే అనాథ అయిపోయాడు. కానీ తాత, నాయనమ్మలు అతనికి ఆ లోటు తెలియనీయకుండా చాలా గారాభంగా అతన్ని పెంచి పెద్ద చేసుకుంటూ వచ్చారు. అయితే ఏకనాథ్ మహారాజు వారు బాల్యంలోనే భక్తి మార్గంలోకి ఆకర్షించబడ్డాడు. కాబట్టి తాత ముత్తాతల వారసత్వంగా వచ్చినటువంటి దీనరక్షణ, పరహితం వైపు బాగా మొగ్గు చూపిస్తూ ఉండేవాడు. అయితే ఏకనాథ్ మహారాజు వారు చదువులోని, ఆటల్లోని, హరికథా శ్రవణంలో కూడా ముందుండేవాడు.
పైటానికి వచ్చే సాధువులు సన్యాసులు అంతమందిని కూడా దర్శించేవాడు. వారు ఏ సాంప్రదాయకులైనా వాళ్ళు చెప్పే ప్రవచనాలు విని వారికి నమస్కారం చేసి తనకేమైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు. వీరు అతనికి సమాధానం చెబితే చెప్పేవారు. కొందరు నాయన శాస్త్రంలో ఉన్నదేదో మేము చెప్తున్నాం కానీ మాకు అనుభవం మాకు లేదని చెప్పేవారు. అర్థమైనా కాకపోయినా వారు చెప్పే విషయాలను మాత్రం ముందు వరుసలో కూర్చుని వింటూ ఉండేవారు ఏకనాథ్ మహారాజు వారు. ఎంతమందో సాధువులు ప్రాణాయామ విధులు ధ్యాన యోగాది సాధనలు చేస్తూ ఉంటే చూసి అలా చేసినందువలన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించేవాడు. వారిలో కొందరు శాంతంగా నాయనా నువ్వు చిన్నపిల్లాడివిరా, నీకు ఇప్పటి నుంచి ఇవి చెప్పినా అర్థం కావు, గురువుల దగ్గరికి వెళ్ళి తగిన సమయం చూసుకుని వెళ్ళి ఉపదేశాన్ని పొందాలి, అందుకోసం నువ్వు కొన్ని సంవత్సరాల పాటు ఇంకా ఆగాలి, సేవ చెయ్యాలి, అది కూడా సద్గురువు లభించాలి, ఆ విధంగా ఈ యోగ విద్య గురు పరంపరానుగతంగా లభించాలి, మేమేదో 2 క్షణాల్లో నేర్పిస్తే నీకు రాదు అని చెప్పేవారు. భగవంతుని భజించడం ఆయన్ని ప్రార్థించడం ద్వారా మరి ఏమి పొందలేమా అని మరికొందరిని ప్రశ్నించేవాడు. భగవంతుని ప్రార్థించడం మన వంతు ఏమైనా లభిస్తుందా లేదా అనేది ఎవరు దృఢంగా చెప్పలేనటువంటి విషయం. నాయన కొన్నిసార్లు చాలా వేగంగా సులభంగా భక్తులకి దర్శనం ఇస్తాడు, కొంతమందికి ఇయ్యడు అని చెప్తూ ఉండేవారు. పూర్వ యుగాలలో ప్రార్థించగానే ద్రౌపది కౌరవ సభలో మాన సంరక్షణ చేశాడు శ్రీకృష్ణుడు. పాండవులందరినీ వారు కోరకుండానే లక్క ఇంటి నుంచి కాపాడాడు. తర్వాత అరణ్యవాసంలో వారికి దూర్వాస మహర్షి వలన వచ్చినటువంటి సంకటాన్ని యుక్తితో నివారణ చేశాడు. అలాగైనా కూడా మాయాజోదం సమయంలో మాత్రం ఏ విధమైనటువంటి సహాయం చేయలేదు సుమి. దీనికి మహాత్ములైన వారు భగవంతుని తత్వం అర్థం చేసుకోవాలి. మాయాజోదంలో వారు ప్రార్థించలేదు, ఆయన సహాయం కోరలేదు కాబట్టి ఆయన స్పందించలేదని చెప్తారు. అందుకని నాయన సర్వకాల సర్వావస్థల యందు ఆ పరమపురుషుడైన హరిని ధ్యానిస్తూ మన జీవితాన్ని నడుపుకుంటూ ఉంటే మనకొచ్చే ఆపదల విషయం మనకన్నా భగవంతుడికే తెలుసు కాబట్టి మనల్ని రక్షిస్తాడు అని విశ్వాసంతో మనం ఎల్లప్పుడూ నామస్మరణ చేస్తూ ఉండాలి. ఆయన దర్శనం అంటావా, ఏమో మేమైతే ఇంతవరకు పొందలేదు అని చెప్పేవారు. శ్రద్ధతో ఆ విషయాలన్నీ విన్నటువంటి ఏకనాథుడు మనసులో ఆలోచన పరంపరలు ఇంకా విపరీతంగా పుట్టుకొస్తూ ఉండేవి. అన్వేషణ మార్గం విపరీతంగా పెరిగిపోయింది. ఈ వ్యక్తులు ఇంత భక్తి చేసినా భగవద్ దర్శనం కలగలేదు అంటున్నారు. దైవం దయామయుడిని కీర్తిస్తున్నారు. ఏ విధమైన సాధనలు చేసినా వారి జీవితాంతం చేసినా భగవద్ దర్శనం కాకపోతే ఏమిటి ప్రయోజనం? వేదాధికారం కలిగినటువంటి బ్రాహ్మణులు పండితులమని అహంకారంతో ఉన్నారు. క్షత్రియులు బాహుబలం కలవారని వీళ్ళ అహంకారంతో ఉన్నారు. తోటి వారికి వీరంతా ఎంతవరకు ఉపయోగపడుతున్నారు? ఇతరులకు ఉపయోగపడినటువంటి వీరి వేద పరిజ్ఞానం కానీ యోగాభ్యాస విద్య కానీ హరికథలను వీణులు విందుగా చెప్పే వినేవారి తలలు ఊపించే చాతుర్యమే కానీ ఈ నరజన్మని తరింపజేసే ముక్తి అనే పదాన్ని తెలుసుకోవడానికి ప్రయోజనకారి కానప్పుడు ఇవన్నీ ఎందుకు చర్చిస్తున్నారు అని ఏకనాథ్ మహారాజు వారి తాలూకా అన్వేషణ మార్గం మరింత లోతుగా వెళ్ళిపోయింది. తన తోటి పిల్లలలా కాకుండా నిరంతరం ఏదో ఒక తపనతో ఉండడం గమనించిన వారి తాతగారైనటువంటి చక్రపాణి గారు చాలా విధాలుగా ఆలోచిస్తూ తన మనవడికి యుక్త వయసులో వివాహం చేసి ఒక ఇంటివాడిని చేస్తే తన బాధ్యత తీరిపోతుందని ఆలోచించేవాడు. తాత మనవుడు ఎవరి ఆలోచనతో వారు సతమతమవుతూ ఉండేవారు. వారింట్లో ప్రతిరోజు సాయంకాలం పురాణ పఠనానికి ఒక శాస్త్రి గారు వచ్చేవారు. ఆయన చెప్పే పురాణం చక్కగా శ్రవణం చేసి ఒకనాడు ఏకనాథ్ మహారాజు వారు శాస్త్రులు గారు ఈ పురాణ శ్రవణంతో అనేక పాపాలు నశించిపోతూ ఉంటాయని చెప్తారు కదా, ఈ లోకంలో ఎందరో బాధలు పడుతూ ఉంటే వారు పూర్వజన్మలో పాపాల ఫలితాన్ని ఈ జన్మలో కష్టాలు బాధల రూపంగా అనుభవిస్తున్నారని ఊరుకుంటారేమిటి? ఈ పురాణం వారికి వినిపించి వారి పాపాలన్నీ నశింపజేస్తే పాప ఫలితాలైన బాధలు కూడా పోవాలి కదా, తమ వంటి వారి వలనే వారి బాధలు నివారించబడాలి కదా, ఆ పని చేద్దామా అని అడిగాడు. ఆ శాస్త్రులు గారికి కోపం వచ్చింది. ఏమిట్రా నీ వయసుకు మించినటువంటి మాటలు మాట్లాడుతున్నావు? పుణ్యాత్ములే, పాపాత్ములే. పుణ్యాత్ములు వెళ్ళి పాపాలను రూపుమాపే ప్రయత్నం చేస్తే భగవంతుడు మనల్ని కూడా పాపాత్ములతో కలిపేస్తాడ్రా. వాళ్ళు చేసిన పాపకర్మలు వారే అనుభవించాలి, అవి వేరే వారు నివృత్తి చేస్తే భగవంతుడిని ధిక్కరించినట్లు కాదు. ఇదిగో అబ్బాయి, ఈ పిచ్చి ఆలోచనలు మానుకో నువ్వు. చక్రపాణి గారు పుణ్యాత్ముడు, ఆయన మనసుకు కష్టం కలిగించకమా అని మందలించాడు శాస్త్రి గారు. ఎవరిని? చిన్న బాల్య వయసులో ఉన్నటువంటి పిట్ట కొంచెం కూతగనం అయినటువంటి మన ఏకనాథ్ మహారాజు వారిని.
తర్వాత వారి తాతగారైనటువంటి చక్రపాణి గారితో శాస్త్రులు గారు ఈ విషయం అంతా చెప్పి ఏకనాథ్ భావనలన్నీ ఏదో లోకోపకారణం లోకోద్ధరణ మార్గంలో ఉన్నాయి, అతనిని సాధువులు సన్యాసులు సహవాసం నుంచి దృష్టి మరలించడం మంచిది అని సలహా ఇచ్చాడు. తాతగారైనటువంటి చక్రపాణి గారు తన ఆలోచన కూడా అతని విషయంలో ఈ విధంగానే ఉన్నది అని చెప్పారు. ఏకనాథునితో తాతగారు ఏకాంతంలో తన బాధనంతా వెళ్ళబోసుకున్నారు. నాయనా, ఒరే ఏక, నీవే నా ఆశాజ్యోతివి, నీపైన నా జీవితం అంతా ఆధారపడి ఉంది. నువ్వు పెద్దవాడివై వృద్ధిలోకి రావాలి, వివాహం చేసుకుని సంసార బాధ్యతలు వహిస్తూ వంశాభివృద్ధి చేయాలిరా, అప్పుడు కానీ నా మనస్సుకు శాంతి లభించదు. నీ తల్లిదండ్రులు మోయవలసినటువంటి భారాన్ని నేను మోస్తున్నా. ఇప్పటి వరకు నిన్ను ప్రేమతో నేను పెంచాను. నా ప్రేమలో ఏదైనా లోపం ఉందా చెప్పు. నీ ఆలోచనలన్నీ మరో విధంగా ఉండడానికి గల కారణం ఏమిటి అని సుదీర్ఘంగా తన బాధనంతా చెప్పుకుని కన్నీరు కార్చాడు చక్రపాణి గారు. ఏకనాథులంతా విని, తాతగారు, మీరు ఇలా కన్నీళ్లు పెట్టడం నేను చూడగలనా? నేను మాత్రం మీ మనసు నొప్పించే పని ఏమైనా చేశానా? తల్లిదండ్రులు తెలియనటువంటి నాకు మీరే కదా దైవాలు, మీకు ఇంత కష్టం ఎందుకు కలిగిస్తాను? మీకు ఏమిటి కష్టం కలిగింది? అసలు లోకంలో ఎవరూ కష్టపడకూడదు, అందరూ సుఖంగా ఉండాలి. దానికి మార్గం ఏమిటి? భగవంతుని సృష్టిలో ఈ వైవిధ్యాలు కలిగినటువంటి కారణాలు ఏమిటి? ఈ దుఃఖ కారణాలను నిర్మూలించడానికి మార్గం ఏమిటి? మనం కృషి చేస్తే దుఃఖ నిర్మూలన చేయగలమా? లేదా ఇవేనా ప్రశ్న? దీనికి సమాధానం కోసం అందరు మహాత్ములను అడుగుతున్నాను. కొందరు కొన్ని మార్గాలు అనగా వారు అవలంబించిన మార్గాలు వారు వివరిస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు నా ప్రశ్నకు సమాధానం లభించలేదు. తాతగారు, మీకు తెలిస్తే చెప్పండి అంటూ వారి పాదాలను పట్టుకుని అడిగాడు. తాతగారు అతని తల నిమిరి, నాయన, వారి కర్మ ఫలితాలు దుఃఖ కారణాలన్న విషయం మరి అది అనుభవించవలసిందేనన్న నిర్ణయం మాత్రమే నాకు తెలుసురా. కానీ వాటికి గల కారణాలు వాటిని ఎలా నిర్మూలించాలి ఆ విషయం నాకు తెలియదు సుమి. నాకు తోచనం లేదు. నీ ప్రశ్నకు సమాధానం నేను కూడా చెప్పలేనురా. దానికి భగవంతుడు నిన్ను కరుణించి మార్గం చూపిస్తాడుగాక. నీ మనోవ్యాధి అంటే మనోవ్యాధి తీరునుగాక, లోకోద్ధరణ కారకుడు వౌదువుగాక, భగవదనుగ్రహ ప్రాప్తిరస్తు అంటూ తాతగారు చక్రపాణి గారు దీవించారు ఏకనాథ్ మహారాజు వారు. ఆ రోజు నుంచి మనవడు తాలూకు ఆంతర్యం తాతగారికి పూర్తిగా అర్థమైపోయింది. తన మనోభావాలు ఏకరవు పెట్టాడు కాబట్టి తన మనోవ్యాధి తీరిపోయి కొండంత బరువు దిగిపోయింది. తాను కూడా తన మనవడికి చిత్తశాంతి లభించాలని భగవంతుని ప్రార్థిస్తూ కాలం గడుపుతున్నాడు. ఏకనాథ్ మనస్సులో తన సంకల్పానికి తాతగారికి విశదీకరించినందుకు, వారి ఆశీర్వచనాలు లభించినందుకు సంతోషంతో ఉన్నాడు. తన భావాలకి తాతగారు వ్యతిరేకం కాదు. తాను ఎలాగైనా సద్గురువుని అన్వేషించి సేవించి తన సంకల్పాలను నెరవేర్చుకోవాలి అనే తపన రోజుకి పెరిగిపోతున్నది. అలా రోజులు గడుస్తూ ఉంటే ఒకానొక రోజు తేజస్వి అయినటువంటి వృద్ధుడు ఏకనాథ్ మహారాజుకు తారసపడితే ఆ తాతకు నమస్కారం చేసి అభీష్ట సిద్ధిరస్తు అని ఆయన దీవించట. నిజంగా నా కోరిక నెరవేరుతుందా? మీ అంతటి మహనీయుడు తాలూకా వాక్ శుద్ధి ఉన్నదా మహానుభావ? అది నిజంగా ఫలిస్తుందా? అయితే నా కష్టాలు గట్టెక్కినట్లే అన్నాడు ఏకనాథ్ మహారాజ్. నాయన, ఇంత చిన్న వయసులో నీకు అంతటి కష్టం ఏమిటి వచ్చిందిరా బాబు అని అడిగాడు ఆ వృద్ధుడు. ఏమిటి చెప్తానండి, కష్టాలు నావి కావు. ఎందరో వ్యక్తులు బాధపడుతున్నారే, వారి బాధలు ఎలా నివారణ అవుతాయా అనేదే నాకు వచ్చిన కష్టం. ఇతరుల బాధలు చూడలేక అవి వారికి తప్పించాలన్నదే నా ఆశయం. దానికోసం దానికి నివారణ మార్గం తెలిసే వారు ఎవ్వరని అందరినీ అడుగుతున్నాను. ఒకరు సద్గురువును ఆశ్రయించి సేవించి తెలుసుకోమని సలహా చెప్పాడు. అటువంటి మార్గదర్శి అయినటువంటి సద్గురువు ఎక్కడ ఉంటాడో తెలియక అందరినీ అడుగుతున్నాను. తాత, మీకు తెలిస్తే చెప్పరా, సద్గురువు చూపించరా అని అడిగాడు. అడిగేటప్పటికి ఏకనాథుని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసి తాత కళ్ళల్లో ఆనంద బాష్పాలు పడ్డాయి. నాయన, సద్గురువు అంటే సాధువు, బ్రహ్మజ్ఞాని, తత్వదార్శనికుడు, మితవాషి, దయామయుడు, లోక కళ్యాణకారి, పతితపావనుడు, దీనదయాళువు, సమదృష్టి కలిగినవాడు, పరమభక్తుడు, సకల శాస్త్రవేత్త అయినవాడు కావాలి అన్నారు. అది వినగానే ఏకనాథ్ మహారాజు, అవును తాత, గురుగీతలో కూడా ఇలాగే ఉంది. అటువంటి సకల సద్గుణ సంపన్నుడైనటువంటి సద్గురువు ఎక్కడ ఉన్నా సరే, ఎంత కష్టమైనా సరే చెప్పండి, నేను వెళ్ళి వారిని సేవించుకుంటాను అని తొందరపడ్డాడు ఏకనాథ్ మహారాజు వారు. అయితే ఇప్పుడు సద్గురువు కోసం వెళ్తున్నాడు. తాత అప్పుడు అన్నాడు, ఉన్నాడు రా నాయన, కానీ నువ్వు చిన్నపిల్లాడివి, ఎలా వెళ్ళి అతన్ని సేవిస్తావు అని ఆలోచిస్తూ ఉన్నాను అనగానే
నీకు సందేహం అక్కర్లేదు, మీకు ఏ విధమైనటువంటి కళంకము రానియకుండా సేవిస్తాను, దయతో వారు ఎక్కడుంటారో చెప్పండి అని ప్రార్థించాడు ఏకనాథ్ మహారాజ్. అందుకు ఆ వృద్ధుడు, నాయన దేవగిరి కోటలో ఉన్నాడురా, ఆ కోటకు అధికారి సైన్యాధికారి, ఆయన పేరు జనార్దన్ పంత్, సద్బ్రాహ్మణుడు, నిర్వికారి, ఆధ్యాత్మిక రంగంలో మహోన్నత శిఖరం, భగవత్ సాక్షాత్కారాన్ని పొందాడు, సైన్యానికే అధికారి కాదు పరమార్థానికి కూడా అధికారి, ఆయన నీకు మార్గదర్శనం చేయగల సర్వసమర్థుడు, వెళ్ళగలిగితే వెళ్ళి సేవించి తరించు అని దీవించాడు. ఆ వృద్ధుడికి పాదాభివందనం చేసి ఆచరించి ఇక ఇంటికి తిరిగి రాకుండానే ఏకనాథుడు దేవగిరి మార్గం పట్టాడు. తన ఆలోచనలకి పూర్ణత్వం సమకూరే తరుణం వచ్చేసిందని సంతోషం. కానీ ఆయన సైన్యాధికారి వారిని ఎలా దర్శించాలి? ఒక డిఐజీ దగ్గరికి ఒక చిన్నపిల్లవాడు వెళ్ళి తన కష్టాన్ని, మామూలు కష్టమా ఏమీ కాదు, నేను చదువుతున్నదేమో 5వ తరగతి, నేను ఐపీఎస్ ఎలా రాయాలి అని అడగడానికి వెళ్ళినట్లుంది ఇక్కడ. అంటే మన ఏకనాథ్ మహారాజు వారు అయితే చేయగల సమర్థుడు, వెళ్ళగలిగితే వెళ్ళి సేవించు అని దీవించాడు. వృద్ధుడికి పాదాభివందనం చేసి అలా బయలుదేరాడు. సమయానికి తగినట్లు తనకు ఆ భగవానుడే బుద్ధి చాతుర్యాన్ని ప్రసాదించాలి అని శ్రీహరిని ప్రార్థించుకున్నాడు. అయితే వింత వింత ఆలోచనలు, వింత వింత భావనా పరంపరలు మనసులో పరుగులు పెడుతూ ఉంటే ఏకనాథ్ మహారాజు వారి కాళ్ళు పరుగులు పెడుతూ ఉంటే దేవగిరి దుర్గం వైపు, అవును కానీ నేను ఎవరి సలహాను కానీ మార్గదర్శనం కానీ లేకుండా గురువు కోసం బయలుదేరాను, అసలు దేవగిరి పేరు తెలిసిందే కానీ దారి తెలియదు అని ఒక్క క్షణం అనిపించింది. మళ్ళా వెంటనే మనస్సులో ఇలా సమాధానం వచ్చింది, సద్గురువులు సర్వజ్ఞులై ఉంటారు, అంత గొప్ప వ్యక్తుల గురించి ఎవరిని అడిగితే ఎవరు మాత్రం చెప్పరు, ఆయన తత్వదర్శి ఆత్మదర్శి అని తాత చెప్పాడు కదా. సద్గురువు కోసం ఎన్నో గొప్ప అవలక్షణాలు. సద్గురువు గురించి అంటే కొంతమంది నకిలీ గురువులు ఉంటారు, కొంతమంది ఇప్పుడు సద్గురువు గురించి చెప్పాడు, సద్గురువు తాలూకా లక్షణాలు కూడా చెప్పాడు, మహిమలు కూడా చెప్పాడు. నిజంగా అటువంటి సద్గురువు లభించడం అంటే నేను చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం, జన్మాంతర పుణ్యఫలం. ఇలా ఆలోచించుకుంటూ నడిచి వీరిని అడిగి తెలుసుకుంటూ దేవగిరి దుర్గానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్నారు సెక్యూరిటీ గార్డులు, ద్వారపాలకులు ఉన్నారు. సరాసరి లోపలికి వెళ్ళడానికి కుదరదు. తన భారమంతా కూడా సద్గురువుని మీద ఉంచి చేరుకున్నాడు. ఇక తన ఆకాంక్ష సద్గురు తీర్చడా అనే ధైర్యంతో వెళ్ళి ద్వారం వద్ద నిలబడ్డాడు. 12 సంవత్సరాల బాలుడైనటువంటి ఏకనాథుని చూసి ద్వారపాలకులైన రాజభటులు, ఎవరబ్బాయి నువ్వు, ఎందుకు వచ్చావు అని ప్రశ్నించారు. ఏకనాథుడు అత్యంత ధైర్యంతో, ప్రభువులు వారిని దర్శించుకోవడానికి వచ్చాను మహానుభావ, వారికి ఆపుకోలేంత నవ్వు వచ్చిందట. ఈ పిల్లవాడేమిటి, ఒక పెద్ద ప్రభువు గారిని సైన్యాధికారిని దర్శించుకోవడం ఏమిటి అని అనుకుని, ఏ ఊరు నీది, ఏ పని మీద వచ్చావు, ప్రభువులకు చెప్పుకోవలసినటువంటి కష్టం నీకేమిటి వచ్చిందిరా, తర్వాత నీకు పంపించాలా వద్దా అని మేము ఆలోచిస్తాం. ఏకనాథుడు అన్నాడు, అయ్యా మాది పైఠాన్ పట్టణం, నా పేరు ఏకా అంటారు, వారి దర్శనం కోసం వచ్చాను అంతే అన్నాడు. నా కష్టం గురించి మీకు అనవసరం అని తిరిగి సమాధానం చెప్పాట. చూడండి ఎలా ఉందో. ఆ భటులు భావాలు తన లోపలికి పోనిచ్చేటట్లు కనిపించడం లేదు. ఏమిట్రా బాబు వీళ్ళు ఏమి చెప్పినా కూడా పంపించటం లేదు. మనసులో ప్రార్థన సాగుతున్నది, గురుదేవా నీ పాదాలే శరణమని నేను నమ్మి ఇంత దూరం నీ ధ్యాసతో వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నీ పాదాలు తాకి నా గోడు చెప్పుకోవడానికి పంపించకుండా ఉన్నారు వీళ్ళు, నువ్వు గొప్ప సద్గురువు అని విశ్వాసం ఉంది, కానీ యమభటుల్లా ఉన్నారు, నన్ను అడ్డగిస్తున్నారు వీళ్ళు, నాకు ఎవరికి చెప్పుకోవాలి, నువ్వే నాకు దిక్కు, నన్ను లోపలికి విడిచిపెడితే నీ పాదాలు పట్టుకుని చెప్పుకుంటాను మహాప్రభు అని మనసులో ఏడ్చుకుంటున్నాడు. తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నువ్వే కదా, ఈ క్షణంలో నా ప్రార్థన మన్నించి నన్ను అనుగ్రహించకపోతే నా జన్మ వృధా, ఏ దయానిదే సద్గురువు నన్ను ఉపేక్షించకు అని మనసారా లోపల ప్రార్థన చేసుకుంటున్నాడు ఏకనాథ్ మహారాజ్. ఇంతలో ద్వారం వద్ద జయధ్వనాలు వినిపించాయి. లోపల కుమిలిపోతున్న ఏకనాథుడు తలెత్తి చూసేసరికి ద్వారపాలకులు అధికారి అయిన ఆయనకు నమస్కారం చేసి ఏకనాథుని ప్రక్కకు తొలగమని సైగలతో చెప్తూ ఉండగా, ఆయనే సరాసరి వచ్చి, ఎవరు నాయనా నువ్వు దేనికోసం వచ్చావు అని అడిగారు. ఎవరి కోసం? ఆ సైన్యాధికారి అయితే చెప్తూ ఉండే, ఎవరి కోసం వచ్చావు, 7 అడుగులు ఎత్తు, దృఢకాయుడు, ఆజానుబాహుడు, రాజదుస్తులు ధరించిన వాడు, బుర్ర మీసాలే ఆయన పౌరుషానికి ప్రతీకలన్నట్లుగా ఉన్నాడు,
నడుముకు కత్తి తలపాగా కాళ్లకు ఖరీదైన చడావులు ధరించిన ఆయన తన సద్గురువు అని, ఆయన కృపయే తనకిక్కడ దాకా నడిపించుకొచ్చిందని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ తాతగారు వర్ణించిన అధికార పురుషుడు ఈయన అనుకుని అమాంతంగా వారి పాదాలపై పడి సాష్టాంగ వందనం చేశాడు. దీనశరణ్య, నాకు అభయం ఇవ్వాలన్నాడు ఏకనాథుడు. జనార్దన పంత్ ఇచ్చాను. నీకెవరి నుండి భయం కలిగింది? ఏమిటి కావాలి నీకేం న్యాయం చెయ్యాలో చెప్పు అని చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఏకనాథ్ మహారాజ్. స్వామి, నా పేరు ఏకనాథ్, కానీ ఏక అని అందరూ పిలుస్తారు. మాది పైఠాన్ నగరం. తమరి సేవ కోసం వచ్చాను. గురుసేవ చేసి తరించాలన్న కోరిక తప్ప నాకేమీ లేదు. నాకు ఎవడి వల్ల కష్టం లేదు. నేను న్యాయం కోసం రాలేదు, మీ సేవ కోసం వచ్చాను. పంతుజీ సర్వజ్ఞుడు. ఇదంతా దత్త సంకల్పమే అని గ్రహించుకుని, నీ కోరిక బాగానే ఉందిరా, కానీ నా సేవ చేస్తానంటున్నావు, చిన్నపిల్లాడవి, నాకు ఏమిటి సేవ చేస్తావురా అన్నారు పంతుగారు, జనార్దన పంతుగారు. గురువుగారు తమరి మీ సేవ చేసుకోవడానికే వచ్చాను. మీరు నాపై దయ చూపండి, లేకపోతే నా జీవితం వృధా అంటాడు మళ్ళాను. అతనికి నవ్వు వస్తున్నది. దయాద్ర హృదయుడైన పంతుజీ, జనార్దన పంతు, బాగా అలసిపోయినట్లున్నావురా. నా బంగళా ఉంది. నా నివాసానికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి విశ్రాంతి తీసుకో. నేను వచ్చిన తర్వాత విషయాలన్నీ మాట్లాడుకుందాం అని ఆయన బయలుదేరి గుర్రం పైన వెళ్ళిపోయారు. వెళ్లే ముందు తన అంగరక్షకుల వైపు చూసి ఏకనాథుని తీసుకువెళ్ళి స్నానం చేయించి నూతన వస్త్రాలు ఇచ్చి భోజనం పెట్టించండి అని ఆదేశించాడు. వారి ఆదేశాల మేరకు భటులు ఏకనాథునికి అన్నీ అమర్చి విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ ఏకనాథుడు తాలూకా మనసంతా ఒకటే ధ్యాస. గురుదేవులు తప్పక కనికరిస్తారు. తాను ఎంత కష్టమైనా ఈ గురువుని వదులుకోకూడదు. సహనంతో ఓర్పుతో అహోరాత్రులు సేవించైనా ఆయన మెప్పు పొందాలి, ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. నేను సాధించవలసిన లోక కళ్యాణాన్ని, దుఃఖ నిర్మూలనాన్ని సాధించాలి అని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం సంధ్యావందన సమయానికి పంతుగారు వచ్చారు. వచ్చి రాగానే స్నానం చేశారు. జ్ఞానం అనుష్ఠానం ముగించుకుని భోజనం పూర్తయిన తర్వాత వచ్చి సుఖాసనంపై కూర్చుని ఏకనాథు వెళ్ళి నమస్కారం చేసుకుని చేతులు కట్టుకుని నిలబడ్డాడు. శిష్యుడిగా ఉండవలసిన వాడికి ఉండవలసిన వినయ విధేయతలు, అతని నమ్రత జనార్దన పంతు వారికి బాగా నచ్చాయి. కరుణాపూరిత చూపులతో పలకరిస్తూ, ఏమన్నావు, సేవలు చేస్తావా? చాలా కష్టం భరించవలసి వస్తుంది. గురుసేవ అంటే రాజసేవ కన్నా కష్టంరా. రాజుల సేవలో లోపం వస్తే దండనలు, శిక్ష ఉంటుంది, అప్పటికప్పుడు పడతాయి. కానీ గురుసేవలో లోపం వస్తే భగవద్ అవతారం కింద పరిగణించవలసి వస్తుంది. దానికి రౌరవాది నరకాలు ప్రాప్తిస్తాయి. త్రిమూర్తుల్లో ఎవరు కోపించినా లేక ఏ దేవతను ఆగ్రహించినా గురువు రక్షించగలడు. కానీ గురువు తాలూకు ఆగ్రహానికి గురైతే రక్షించేవారు సృష్టిలోనే లేరు. నీకు తెలుసునా అన్నారు. గురుదేవా, తెలుసును. గురుగీతలో పరమశివుడు పార్వతీమాతకి ఈ విషయాన్ని చెప్పాడు. నేను తమ ఆదేశాలు, తమ ఆజ్ఞలు ఎంత కష్టమైనా పాటించాలి అని నిర్ణయించుకున్నాడన్నాడు ఏకనాథ్ మహారాజ్. ఏకనాథ్, నీకు తల్లిదండ్రులు మంచి పేరు పెట్టారు. ఏకనిష్ట కలిగిన వాడవని అర్థం. పరమాత్మ ఒక్కడే కదా. ఏకం సద్విప్రాహ బహుదా వదంతి అన్నారు. సరే, నువ్వు ఏకనిష్టతో భగవంతుని సేవించితే సాధ్యం కానిది ఏమిటున్నది? వెంటనే గురువుని పాదాలు పట్టుకున్నాడు. నాకు తల్లిదండ్రులు లేరు, తాతగారు మాత్రం ఉన్నారు అంటూ కళ్ళ నిండా నీళ్లు నింపుకున్నాడు ఏకనాథ్ మహారాజు. ఆప్యాయంగా, పంతూజీ నాయన, ఈ రోజు నుంచి నువ్వు నావాడివే, దిగులు పడకు, ధైర్యంగా ఉండు, రేపటి నుంచి నీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించు అని ఆదేశించారు. ఏకనాథ్ మహారాజు వారు మరుచొట్టు నుంచి జనార్దన పంతు గారి బాధ్యతలు గమనించాడు. వారి దినచర్యని పరిశీలనగా తెలుసుకున్నాడు. వారి పనులన్నీ తెలుసుకున్నాడు. కోట సంరక్షణ భారము, సర్వసైన్యాధిపత్యము, న్యాయాధీశుడిగా నిర్ణయాలు చేయడము, పన్నుల వసూళ్లు సక్రమంగా ఉన్నాయో లేవో చూడడం, ఫిర్యాదులు స్వీకరించి వ్యవహారాలను చక్కపెట్టడం, బందోబస్తు నిర్ణయాలు చేయడం, ఇటువంటి అనేక బాధ్యతలు వారు నిర్వహిస్తూ ఉంటారు. అవన్నీ తెలుసుకున్నాడు ఏకనాథుడు. అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ కూడా పంతూజీ గారికి తన నియమానుసారం నిత్యానుష్ఠానం, ధ్యానం, పూజ కార్యక్రమాలు సమయం తప్పకుండా చేస్తూ ఉంటారు. అవి కూడా తెలుసుకున్నాడు. ఈ కార్యక్రమాలకు అనుగుణంగా ఆయన బ్రహ్మముహూర్తంలోనే లేవడం, అప్పుడే ధ్యానానుష్ఠానాలు చేసుకునే వీలుగా సమయాన్ని కేటాయించుకోవడం గమనించి ఏకనాథ్ గారు గురుదేవుల కన్నా ముందే లేచి వారికి వేడి నీరు కాచి సిద్ధం చేసేవాడు. వారు స్నానం చేసి ధ్యానంలో కూర్చునేవారు. వారు ధ్యానం పూర్తి అయ్యే సమయానికి పూజా సామాగ్రి, పువ్వులు అన్నీ సిద్ధం చేసేవాడు. పూజ పూర్తి అయ్యేసరికి వారికి దుస్తులు తీసి ఉంచేవాడు. వారు దుస్తులు ధరించే సమయానికి పలహారం సిద్ధం చేసేవాడు, నీరు అందించడం. ఆ పని కాగానే వారి కాళ్ళకి చడావులు తొడగడం,
వారు ధరించే కరవాలాన్ని అందించడం, ఆయనకు కావలసిన దస్త్రం కాగితాలు అమర్చడం, వారు సభకి బయలుదేరేటప్పుడు పాదాభివందనం చేసేవాడు. గురువుగారికి ఈ విధంగా సమయోచిత సేవలు చేస్తున్నాడు. వారు బయటకు వెళ్ళిన తర్వాత వారి బట్టలు ఉతకడం, వాటిని చక్కగా మడిచి ఉంచడం, ఎక్కడ ఉంచవలసిన వస్తువులు అక్కడ గదిలో చక్కగా సర్ది అమర్చడం, అంటే ఒకే స్థలంలో అమర్చి పెట్టడం, వారికి మధ్యాహ్న భోజనం ఎక్కడికి పంపించాలో లేక తిరిగి వస్తారో అన్న వివరంగా తెలుసుకుని ఆ విధంగా అమర్చేవాడు. గురువుగారు సాయంకాలం షికారు వెళ్ళే సమయంలో దుస్తులు వేరేగా వేసుకునేవారు. అవి సమయానికి తీసి అమర్చేవాడు. ఏ పనిలోని పొరపాటు లేకుండా చేస్తూ గురువుకు తృప్తి కలిగిందో లేదో అని ఆయన ముఖ కవళికల ఆధారంగా తెలుసుకునేవాడు. రాత్రివేళ గురువుగారు నిద్రపోయే వరకు పాదాల ఒత్తి వారు నిద్రించిన తరువాత తాను నిద్రకు వెళ్ళేవాడు. మళ్ళీ గురుదేవులు లేవక ముందే లేచేవాడు. దైనందిన కార్యక్రమాలు ఈ విధంగా సాగిపోతూ 5-6 సంవత్సరాలు గడిచిపోయాయి. జనార్దన పంతు గారికి పరిశుభ్రంగా లేకుంటే చిరాకని తెలుసుకుని పరిసరాలన్నీ చాలా పరిశుభ్రంగా ఉంచడమే కాక తోట పని కూడా చక్కగా చేయించి పూల మొక్కలను చక్కగా సంరక్షించి ఆహ్లాదం కూర్చే విధంగా ఉంచాడు. ఏకనాథ్ తాలూకా చొరవ, తెలివితేటలు గమనించి గురువుగారు, ఏకనాథ్ ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? రాత్రనక పొగలనక సేవలు చేస్తున్నావు, చాలా అలసిపోతున్నావు, విశ్రాంతి తీసుకో అన్నారు ఒకసారి. ఏకనాథ్ సిగ్గుపడి, గురుదేవ్, నేనేమీ అలసిపోవడం లేదు. మీరు దేశానికి చేసే సేవ కన్నానా నా కర్తవ్యం మాత్రమే ఇది అన్నాడు. నాయన, నీకు విసుగు రావడం లేదురా అని అడిగారు. స్వామి, మీ కృప కలిగితే నాకు చాలు, నాకు అలసట లేదు, విసుగు అంతకన్నా లేదు. పంతుగారికి ఏకనాథ్ మీద అభిమానం పెరిగింది. రోజు తనతో షికారుకు రమ్మనేవారు. సరేనని వెళ్ళేవాడు. ఒక రోజున నాథుగారు, నువ్వు గుర్రం స్వారీ నేర్చుకోరా అని అన్నారు. ఎవరిని? జనార్దన పంతు ఏకనాథ్ మహారాజు వారు. నాకెందుకు స్వామి అనబోయి, గురువాజ్ఞ అయితే సరే అన్నాడు. ఆ మరుచోటి రోజు నుంచి గురువుగారు బయటకు పోయిన సమయంలో అశ్వశాలలో అశ్వరక్షకుడికి చెప్పి అతని ఆధ్వర్యంలో స్వారీ నేర్చుకోగలిగారు ఏకనాథ్ మహారాజు వారు. గురుదేవులకి ఈ విషయం చెప్పగానే వారు, బేష్, మంచివాడు, కత్తి యుద్ధం నేర్చుకో, మంచిదన్నారు. ఇదేమిటి అని అనలేదు. తాను ఆత్మవిద్య నేర్చుకుని లోక కళ్యాణం చేయాలని సంకల్పించుకుని వచ్చాడు. మీరేమో యుద్ధ విద్యను నేర్చుకోమని అంటున్నారు. సరే, ఇవి తన జీవితానికి పనికి వచ్చినా రాకపోయినా గురువాజ్ఞ మేరరాదు కాబట్టి సరే, నేర్చుకుంటున్నందుకు దోషమేం ఉండదని తన మనస్సును దృఢం చేసుకున్నాడు. ఆ ఏర్పాటు వారే చేసి కత్తి యుద్ధం నేర్పించారు జనార్దన పంతు గారు. అయినా తన గురువు చేసే సేవలలో ఏ లోపం రాకుండా చూసుకునేవాడు. ఒకరోజు గురువుగారు, ఏకనాథ, నువ్వు కూడా నాతో కచేరీకి రా, కాస్త సహాయంగా ఉంటావు అన్నారు. మీ ఆదేశం ఎలాగైతే అలాగ గురుదేవ అన్నాడు ఏకనాథ్ మహారాజ్. ఆ రోజు నుంచి వారి వెనకాతల అనేక పనులు ముగించుకొని కచేరీకి వెళ్ళేవాడు. పంతుగారికి కచేరీలో చాలా ఒత్తిడి పనులు ఉండేవి. అప్పుడు ఏకనాథ్, ఆ కాగితాలు చూడు, వీరి లెక్కలు తేల్చు అనగానే ఆ పని పూర్తి చేసేవాడు. తర్వాత ఆయనకు అర్జీ రాసిపెట్టు అనేవారు. రాజస్థానానికి ఫలానా విషయమై ఉత్తరం రాయాలనేవారు. అనగానే ఎంతో వినయపూర్వకంగా ఉత్తరం రాసేవాడు. ఈ ఉత్తరానికి సమాధానం రాసి పంపమనేవారు. అంతలో ఈ ఫిర్యాదు నమోదు చేయమనేవారు. ఇంటూ తగాదాలు, గొడవలు ముందు నమోదు చేసుకో అనేవారు. ఈ విధంగా జమలు, ఖర్చులు రాసుకోవడం, ఫిర్యాదులు తీసుకోవడం, ఇలాంటి పనులతో ఏకనాథు తలమునకలయ్యేవాడు. అయినా గురువు గారికి చేసే సేవలలో ఎక్కడ ఏ లోపం రాకుండా చూసుకునేవాడు. అయినా ఏకనాథు సేవలతో ఎంతో ప్రసన్నులైనటువంటి ఈ గురువుగారు వజ్రం సానపట్టిన కొద్దీ మెరుస్తున్నట్లుగా శిష్యుడి తాలూకా ప్రతిభని అన్ని కోణాల నుంచి తీర్చిదిద్దుతున్నారు గురుదేవుల వారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఏకనాథ్కి పంతుగారు ప్రతి గురువారం ధ్యాన సమాధిలో గడుపుతారు. అందుకనే నిజాంషాహీ సంస్థానం వారు దేవగిరి దుర్గానికి గురువారం సెలవు దినంగా ప్రకటించారు. ఆ రోజున కచేరీ, సభ ఏమి ఉండదు. ఏకనాథ్ మహారాజు వారు వచ్చి కొలువులో చేరింది మొదలు ఆయన ధ్యానానికి భంగం రాకుండా చూసే బాధ్యతను తానే వహిస్తున్నాడు. ఒకసారి విషమ పరిస్థితి తలెత్తింది. గురువారం నాడు పంతోజీ ధ్యానంలో ఉంటారు కాబట్టి ఆయన యుద్ధానికి రాడని తురుష్కులు కొంతమంది అకస్మాత్తుగా కోటపై దాడి చేయడం మొదలుపెట్టారు. గురువుగారు ధ్యానం నుంచి కదిలేసరికి అర్ధరాత్రి కావచ్చు. మిన్ను విరిగి మీద పడిన ఆయన సమాధి వేగదు. అది అందరికీ తెలుసు. వారి ధ్యానం భంగం కాకూడదు. కోట కాపలాదారులు వచ్చి ఏకనాథ్ వారికి చెప్పి ప్రమాదం గురించి చెప్పమని, పంతుగారి ధ్యానం నుంచి లేపమని వచ్చి తొందర చేస్తున్నారు. పంతుగారిని లేపకూడదు. అవతల శత్రువుల దాడి ఏం చేయాలి?
ఏకనాథ్ వారితో మీరంతా ఉన్నారు కదా, వెళ్ళి యుద్ధం చేయండి, గురువు గారు రారు, ఈరోజు గురువారం కాబట్టి మీకు తెలుసును కదా అన్నాడు. అయ్యా, మాకు తెలియకపోవడమేమి, శత్రువులు కూడా ఈ విషయం తెలిసే వాళ్ళు విరుచుకుపడుతున్నారు, ఇప్పుడు ఏమి చేద్దామన్నారు. వారు పదండి, యుద్ధం చేసే వాడిని తిప్పికొట్టండి అన్నాడు ఏకనాథ్ మహారాజ్. వారంతా అలా ఎలా కుదురుతుంది, మమ్మల్ని నడిపేవారు ఉండద్దు, నాయకుడు కావాలి కదా అన్నారు కాపలాదారులు, సైనికులు. ఆ మాట వినగానే ఏకనాథ్ మహారాజ్, ఆహా అలాగా, అయితే నేను వస్తాను పదండి అన్నారు. మీరు వస్తారా, మీరేం యుద్ధం చేయగలరు అని వారు ఆశ్చర్యపోయారు. పదండి అని ఆజ్ఞాపిస్తూనే ధ్యానముగ్నుడై ఉన్నటువంటి పంతుగారికి నమస్కారం చేసుకుని ఇనప కవచం శిరస్త్రాణం ధరించాడు. కత్తులు చేతపట్టి గుర్రం ఎక్కి గురుదేవుని స్మరించుకుంటూ ఒక్క అదలంపుతో కథం తొక్కించాడు. సైన్యాన్ని పురుగొలుపుతూ హుకుం జారీ చేశాడు. పదండి, వాళ్ళ దాడిని తిప్పికొట్టండి, కోట తలుపులు తెరవండి అనగానే సైన్యమంతా యుద్ధ ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతూ ముందుకు వెళ్ళింది. మెరుపు దాడితో మెరిసినట్లు ఎక్కడ చూసినా తానై విహారం చేస్తూ ఉంటే చూసేవాళ్ళంతమంది ఆశ్చర్యపోయారు. కొట్టండి, పట్టండి, నరకండి, కట్టండి అని కేకలు పెడుతూ ఉంటే ఎక్కడ వారక్కడ వెన్నిచ్చి పారిపోయినటువంటి వాళ్ళు కొంతమంది పట్టుబడిపోయారు. ఆ పట్టుబడిపోయిన వాళ్ళంతమంది తీసుకొచ్చి ఖైదులో జైల్లో పెట్టించి తాను వచ్చి స్నానం చేసి తగిలిన దెబ్బలకు చికిత్స చేసుకుని ఏమీ తెలియనట్లు వచ్చి మళ్ళీ రాత్రంతా గురుసేవలో నిమగ్నమయ్యాడు ఏకనాథ్ మహారాజ్. మరుసటి రోజు జనార్దన పంతు గారు కచేరీకి పోగా భటులను ఖైదీలను విచారణ చేయవలసి ఉన్నదని చెప్పగా ఖైదీలు ఎవరని అడిగారు జనార్దన పంతు గారు. అప్పుడు వారు చెప్పారు, నిన్నటి రోజు శత్రువులు కోటను ముట్టించాలని ప్రయత్నించగా తమరు ధ్యానంలో ఉన్నారు. ఏకనాథ్ మహారాజు వారు ఏకనాథుని సారథ్యంలో మేము దాడిని తిప్పికొట్టి కొందరిని పట్టుకుని ఖైదీలుగా తెచ్చి బంధించి ఉంచాము అని చెప్పారు. సరేనని వెంటనే వారిని విచారించి విషయాలు రాబట్టుకున్నారు. వారు చెప్పగా విన్నాడు. అతడెవరో కానీ మధ్యంజన మార్తాండులలాగా చండ ప్రచండ యుద్ధం చేశాడు. మేము ఆ దాటికి తట్టుకోలేకపోయా లొంగిపోయామని చెప్పారు. వారికి అపరాధం విధించి పనులన్నీ మామూలు ప్రకారమే పూర్తయిన తర్వాత భోజన సమయంలో వేవనతో విసినికర్రతో విసురుతున్నటువంటి శిష్యునితో, పంతూజీ, ఏమయ్యా ఏక, నిన్న అంత యుద్ధం చేశావుట, నాకొక్క మాట మాత్రం చెప్పలేదేమి అన్నారు. గురుదేవా, ఇందులో చెప్పడానికి ఏమున్నది, గెలిచింది మన వీరులే కదా అన్నాడు. పంతూజీ జనార్దన పంతు తన శిష్యుని తాలూకా ప్రతిభకి నిరహంకారత్వానికి లోపల సంతృప్తి చెంది ఇతనికి ఏమైనా సరే ఆత్మవిద్యా ప్రబోధం చేయవలసిందే అని నిర్ణయించుకున్నారు మనసులో. ఇవాళకి వాళ్ళ 2వ అధ్యాయం సమాప్తం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.